అందరికీ నమస్కారం. ఈ భూమిపై కోట్లాది మంది భక్తులు జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని తపించే ఒకే ఒక్క దివ్యక్షేత్రమే తిరుమల. ఆ 7 కొండలపై వెలసిన కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్ర నిలయమది. ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు గోవిందా గోవిందా అంటూ స్వామివారి దర్శనం కోసం వేచి చూస్తూ ఉంటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, తిరుమలలో కొన్ని పనులను చేయటం వలన కేవలం నిబంధనల ఉల్లంఘన మాత్రమే కాకుండా అది స్వామివారి క్షేత్ర పవిత్రతను అవమానించినట్లుగా భావిస్తారు. అందుకే టీటీడీ కూడా కొన్ని కఠినమైన నియమాలను అమలు చేస్తుంది. అయితే తిరుమలలో అస్సలు చేయకూడని పనులు ఏమిటి? ఎందుకు వాటిని అంత పవిత్రంగా భావిస్తారు? ఒకవేళ అటువంటి పనులు మనకు తెలియకుండా చేసినా కూడా మనల్ని పాపం వెంటాడుతుందా? ఈరోజు మనం ఈ వీడియోలో తిరుమల క్షేత్రంలో అస్సలు చేయకూడని పనులేంటో తెలుసుకుని ఆ కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలను మనమందరం పొందుతామని కోరుకుంటూ ఈ వీడియోని ప్రారంభించే ముందు ఎవరైనా కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే ముందుగా ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోను ప్రారంభించేద్దాం. తిరుమల క్షేత్రంలో భక్తులు అస్సలు చేయకూడని 10 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. అవేమిటో ఒక్కొక్కటిగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిది మాంసాహారం మరియు మద్యం సేవించడం. తిరుమల అనేది సాధారణ పర్యాటక ప్రాంతం కాదు, అది ఒక భూలోక వైకుంఠం. అందుకే ఈ కొండపై మాంసాహారం పూర్తిగా నిషేధం. మాంసం, చేపలు, గుడ్లు ఇలాంటి పదార్థాలను తిరుమలకు అస్సలు తీసుకురావడం కూడా తప్పుగా భావిస్తారు. అదేవిధంగా మద్యం సేవించడం, సిగరెట్లు తాగడం మరియు గుట్కా నమలడం కూడా ఇక్కడ నిషిద్ధం. ఎందుకంటే ఆ పవిత్ర భూమిలో ప్రతి ప్రదేశం కూడా స్వామివారి సన్నిధిగానే భావిస్తారు. ఇక రెండవ అంశం అసభ్య దుస్తులు ధరించడం. ఈ రోజుల్లో చాలామంది తిరుమలకు కూడా ఒక టూరిస్ట్ స్పాట్లా భావిస్తున్నారు. కానీ తిరుమల ఒక దివ్యమైన క్షేత్రం. అక్కడికి వెళ్ళేటప్పుడు మన దుస్తులు కూడా భక్తిని ప్రతిబింబించాలి. చిన్న చిన్న షార్ట్లు, స్లీవ్లెస్ దుస్తులు, చిరిగిన జీన్స్లు మొదలైనటువంటి అసభ్య దుస్తులను టీటీడీ అనుమతించదు. ఎందుకంటే స్వామివారి సన్నిధిలో వినయం అత్యంత ముఖ్యం. మూడవ అంశం ఆలయంలో సెల్ఫీలు, వీడియోలు మొదలైనవి తీసుకోవడం. ఇప్పటి కాలంలో చాలామంది దర్శనం కన్నా సెల్ఫీలకే ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తున్నారు. కానీ తిరుమల ఆలయం టూరిస్ట్ ప్లేస్ కాదు, అది ఒక భక్తి మరియు ఆధ్యాత్మికతకు కేంద్రం. అందుకే గర్భగుడి పరిసరాల్లో ఫోటోలు, వీడియోలు పూర్తిగా నిషిద్ధం. ఎందుకంటే స్వామివారిని కెమెరాలో కాదు, మనసులో నిలుపుకోవాలి. ఇక నాలుగవ అంశం క్యూ లైన్లలో భక్తులు ఒకరినొకరు తోసుకోవడం, ఒకరినొకరు నెట్టుకుంటూ వారే త్వరగా ముందు దర్శనానికి వెళ్ళాలని అనుకోవడం. స్వామివారి దర్శనం కోసం చిన్నపిల్లలు, వృద్ధులు గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉంటారు. కానీ కొంతమంది వ్యక్తులు తొందరపడి లైన్ను కట్ చేసుకొని దాటుకొని వెళ్ళడం, ఒకరినొకరు తోసుకొని వెళ్ళడం వంటి పనులను చేస్తూ ఉంటారు. కానీ భక్తి అంటే ఓపిక. తిరుమలలో సహనం కోల్పోవడం భక్తి భావానికి విరుద్ధం. అటువంటి పనులు చేసేవారు కూడా అపచారం చేసినట్లుగా భావిస్తారు. ఇక ఐదవ అంశం గట్టిగా మాట్లాడటం, అల్లరి చేయడం, గోలగోలగా పక్కన వారికి ఇబ్బందిని కలిగించడం. తిరుమలలో వినిపించాల్సింది కేవలం గోవిందా గోవిందా అనే నామస్మరణ మాత్రమే. కానీ కొంతమంది పెద్దగా అరవడం, ఫోన్లలో గట్టిగా మాట్లాడడం, నవ్వుకోవడం, వెక్కిలి చేష్టలు చేయడం ఇటువంటివన్నీ ఇతర భక్తుల ధ్యానాన్ని భంగపరుస్తాయి. ఆ పవిత్ర వాతావరణాన్ని కూడా చెడగొడతాయి. ఇటువంటి చేష్టలు మితిమీరిపోతే అక్కడ ఉన్న టీటీడీ సిబ్బంది వారికి కఠిన శిక్షను విధిస్తారు. ఇక ఆరవ అంశం రాజకీయాలు మరియు ఇతర మతాల ప్రచారాలు. తిరుమలలో అందరూ భక్తులే. అక్కడ రాజకీయాలకు, వివాదాలకు, ప్రచారాలకు స్థానం లేదు. రాజకీయ జెండాలు, నినాదాలు, ఇతర మతాల ప్రచారాలు టీటీడీ వారు పూర్తిగా నిషేధించారు. ఎందుకంటే తిరుమల అనేది కేవలం భక్తి కోసం మాత్రమే.
ఎటువంటి ప్రచారాల కోసం కాదు. ఇక 7వ అంశం, ఈ పవిత్రమైన క్షేత్రంలో ఎక్కడ పడితే అక్కడ చెత్తను పారవేయడం. 7 కొండలు కేవలం పర్వతాలు మాత్రమే కాదు, అవి సాక్షాత్తు ఆ ఆదిశేషుడి రూపం అని భక్తుల విశ్వాసం. అలాంటి పవిత్ర ప్రదేశంలో ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిళ్ళు, చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయడం మహా అపచారంగా భావిస్తారు. తిరుమల పరిశుభ్రతను కాపాడటం స్వామివారికి సేవ చేయడం వంటిది. కాబట్టి ఆ దివ్య క్షేత్రాన్ని ఎంతో పరిశుభ్రంగా కాపాడుకోవటం అక్కడికి వెళ్ళే ప్రతి భక్తుని యొక్క ముఖ్య కర్తవ్యం. ఇక 8వ అంశం, పవిత్ర ప్రదేశాల్లో చెప్పులు వేసుకొని తిరగడం. తిరుమలలో కొన్ని ప్రాంతాలను అత్యంత పవిత్రంగా భావిస్తారు. అందుకే చెప్పులతో వెళ్ళడం అక్కడ నిషేధిస్తారు. భక్తులు చెప్పులు బయట ఉంచి పాదయాత్రతో మాత్రమే స్వామివారి దర్శనానికి వెళ్తారు. అది కేవలం సంప్రదాయం మాత్రమే కాదు, భక్తుని యొక్క వినయానికి ప్రతీక. ముఖ్యంగా 4 మాడ వీధులలో అస్సలు చెప్పులు ధరించి తిరగరాదు. ఇక 9వ అంశం, తెలియని వ్యక్తులను అనగా మధ్యవర్తులను అస్సలు నమ్మకూడదు. త్వరగా దర్శనం చేపిస్తామని, ప్రత్యేక గదులను ఇప్పిస్తామని కొందరు మోసగాళ్ళు భక్తులను మభ్యపెడుతూ ఉంటారు. టీటీడీ ఎన్నిసార్లు హెచ్చరించినా చాలామంది ఇంకా మోసపోతూనే ఉన్నారు. అందుకే అధికారిక మార్గాల్లో మాత్రమే టికెట్లు, గదులు బుక్ చేసుకోవాలి. ఇక 10వ అంశం, తిరుమలను టూరిస్టు స్పాట్ లాగా చూడటం. చాలామంది తిరుమలకు పిక్నిక్లా వస్తుంటారు, కానీ ఆ ప్రదేశం కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి కేంద్రమని వారు తెలుసుకోలేకున్నారు. అక్కడ ప్రతి అడుగు భక్తితో మాత్రమే వేయాలి, ప్రతి మాట వినయంతో మాట్లాడాలి. ఈరోజు కూడా లక్షలాది మంది భక్తులు ఎండనక వాననక గంటల తరబడి ఎదురుచూసి ఒక్క క్షణం ఆ స్వామివారిని దర్శించుకోవటం కోసం ఎన్నో గంటల పాటు శ్రమించి వస్తున్నారు. ఆ గర్భగుడిలో ఉన్నది కేవలం ఒక విగ్రహం మాత్రమే కాదు, కోట్లాది మంది భక్తుల యొక్క కోర్కెలను తీర్చడానికి సాక్షాత్తు వైకుంఠాన్నే వదిలి ఈ భూమిపైకి వచ్చిన కలియుగ ప్రత్యక్ష దైవం. అందుకే తిరుమలలో మన ప్రవర్తన, మన మాట, మన ఆలోచనలు అన్నీ కూడా పవిత్రంగా ఉండాలి. కాబట్టి తిరుమలకు వెళ్ళే ముందు ఈ నియమాలను తప్పకుండా గుర్తుంచుకోండి. క్షేత్ర పవిత్రతను గౌరవించండి, ఇతర భక్తులను గౌరవించండి, ఆ స్వామివారి సన్నిధిని గౌరవించండి. అప్పుడే శ్రీ వెంకటేశ్వర స్వామివారి కరుణా కటాక్షాలు తప్పకుండా మనందరిపైన ఉంటాయి. గోవింద గోవింద. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఇలాంటి మరెన్నో వీడియోలను మీరు ఇంకా చూడాలనుకుంటే వెంటనే ఈ వీడియో కింద లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇష్టదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అయినట్లయితే ఈ వీడియో కింద ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. స్వామివారు కొలువై ఉన్న ఆ 7 కొండల యొక్క అద్భుత రహస్యాన్ని తెలుసుకోవాలంటే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి 10 రహస్యాలు అనే వీడియో రూపంలో మన ఛానల్లో ఇదివరకే వీడియోను అప్లోడ్ చేయడం జరిగింది. ఆసక్తి ఉన్నవారు ఆ వీడియోను కూడా ఒకసారి చూడగలరు. ఇలాంటి మరెన్నో భక్తి మరియు ఆధ్యాత్మిక విషయాలను గురించి ప్రతిరోజు తెలుసుకుంటూ ఉందాం. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.